ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ముఖ్య కారణం గ్రూప్ టూ మూమెంట్ జరుగుతున్నప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అంటే పర్సెంటేజ్ ఎంత ఉంది? 26% ఉంది మేడం. ఈ 26% నుంచి ఇలా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చినాం మేము. గ్రూప్ టూ విద్యార్థులే కాదు, గ్రూప్ టూ విద్యార్థులు, డిఎస్సి అండ్ ఎవరైతే మిగతా వాళ్ళు ఉన్నారు గ్రూప్ నిరుద్యోగులు మొత్తం అంటే 26% ఉన్న కాంగ్రెస్ పార్టీని వాళ్ళ అధికారం తీసుకొచ్చి మేము అందాలం ఎక్కిస్తే మమ్మల్ని పాతాళంలో ఎక్కిస్తున్నారు. వీళ్ళు పాతాళంలో తొక్కేస్తున్నారు. ఎందుకు అంటే మేము ఏమైనా గొంతెమ్మ కోరికలు అడిగాము వీళ్ళని? ఏం అడగలేదులే. అంటే ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారే మా ప్రెస్ క్లబ్కి వచ్చి నేను గనక అధికారంలో వస్తే గ్రూప్ 2, 3 పోస్టులు పెంచి మీకు ఎగ్జామ్ పెడతాను, అప్పటి వరకు మీరు ఎగ్జామ్స్ కానీ లేకపోతే మీరు పుస్తకాలు కానీ పక్కన పడేసి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయండి అని చెప్పేసి ఆ రోజు సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారు వచ్చి చెప్పారు. మరి ఆ రేవంత్ రెడ్డి ఎటు వెళ్ళిపోయారు అలా? నాకు అర్థం కావట్లేదు. ఎటు వెళ్ళిపోయారు అలా? అంటే మీకు పక్క పార్టీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలని ఎమ్మెల్యేలను చేర్చుకునే టైం ఉంటుంది. కనీసం మేము మీకోసం అంత కష్టపడ్డాం. బస్ యాత్ర కన్వీనర్ మేడం నేను. నార్త్ సౌత్ కలిపి 95 నియోజకవర్గాలు మేము పనిచేస్తే దాంట్లో 64 సీట్లు గెలిచి అలా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇట్లా గెలిచి మేము బస్సు యాత్రలు చేసుకుంటా, కాలువలో స్నానం చేసుకుంటా, సీఎం సొంత జిల్లాకి వెళ్తే బంబరావుపేటలో మేము అసలు దోమలు అంటే కుడుతున్నాయి. మాకు అసలు ఏం చేయాలో అర్థం కాక ఆ చలిలో మంటలు వేసుకొని అసలు మేము చేసిన పనికి మేము ఎమ్మెల్సీలు అడుగుతలేము. మాకు కావాల్సింది ఒకటి ఏంటంటే ఇక్కడ గ్రూప్ 2, 3 పోస్టులు పెంచేసి మీరు డిసెంబర్లో ఎగ్జామ్ పెట్టకపోవడానికి కారణం ఏంటి? నాకు అర్థం కావట్లేదు. ఎందుకు పెట్టట్లేరు? ఇది మా ప్రధానమైన డిమాండ్. ఎందుకంటే మీరే చెప్పారు కదా, మరి జాబ్ క్యాలెండర్ అన్నారు. జాబ్ క్యాలెండర్ మేము వస్తే జాబ్ క్యాలెండర్ ఇస్తాం, జాబ్ క్యాలెండర్ ఇస్తాం. డిసెంబర్ 7న మీరు ప్రమాణ స్వీకారం చేశారు కదా, మరి డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం చేస్తే జాబ్ క్యాలెండర్ ఫిబ్రవరి 2 ఉంది. ఎందుకు ఇవ్వలేదు? నాకు అర్థం కాదు. ఎందుకు ఇవ్వట్లేదు మీరు? అంటే దీని వెనకాల పెద్ద ఏదో స్టోరీ జరుగుతుంది. మాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అరే మేము తెచ్చుకున్న గవర్నమెంటా లేకపోతే ఏంది? గత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏమో మమ్మల్ని అత్యంత క్షోభించింది, మా మానసిక మమ్మల్ని ఎట్లా ఇస్తే వీళ్ళు నిజంగా మమ్మల్ని మేమే ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపిస్తున్నారు మమ్మల్ని వీళ్ళు. ఏంటి ఇది? ఇన్ని ఒక్క మంత్లో మీరు ఒక మాట అన్నారు, దీని వెనక ఏదో స్టోరీ ఉన్నాడు. ఏమై ఉంటుంది? ఏదే అర్థం కావట్లేదు. మరి వీళ్ళు సీఎం రేవంత్ పోస్టులు అమ్ముకున్నారు, ఇలాంటివన్నీ రకరకాలు అంటున్నారు. ప్రతిపక్షాలు అవే అంటున్నారు. మేము అనకపోవచ్చు ఇక్కడ. ఎందుకంటే మేము కాంగ్రెస్, నేను నిజంగా చెప్తున్నా మేడం, నేను మా స్టడీ హాల్లో కూర్చుంటే ఇటు నలుగురు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉంటేనే మాట్లాడుతున్నాను. అంత కట్టర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తిని నేను. అలాంటిది ఇలా కాంగ్రెస్ పార్టీ కోసం అంటే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా మాట్లాడి వీడికి వచ్చినట్టే అర్థం చేసుకోండి. ఇంత యాంటీ కమెంట్స్ బిల్డ్ కావడానికి కారణం ఏంటి? అలా ఏం చేస్తారు వీడు? అంటే ఇక్కడ ఎమ్మెల్సీలు ఏం చేస్తారు, ఎమ్మెల్యేలు ఏం చేస్తారు? అంటే మా బాధలు వీళ్ళకి అర్థం కావట్లేదా? లేకపోతే వీళ్ళు నటిస్తున్నారా? నాకు అర్థం కావట్లేదు. మీరు ఢిల్లీలో పోయడానికి టైం ఉంటుంది, ఎమ్మెల్సీని కలవడానికి టైం ఉంటుంది, కనీసం ఇక్కడ నిరుద్యోగులతో ఒక భేటీ పెట్టడానికి టైం ఉండదా? అంటే అదే పక్క రాష్ట్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు మేము కూడా వాళ్ళకి సహాయ సహకారాలు చేస్తే, బస్ యాత్ర చేస్తే వాళ్ళు గెలిచిన అదే రోజు సాయంత్రం వాళ్ళని పిలిపించి మీ డిమాండ్స్ ఏందని చెప్తే వాళ్ళు ఏం చేశారంటే అదే రోజు డిమాండ్ నెరవేర్చారు. కానీ ఇప్పుడు దాకా 6 నెలలు, ఇప్పుడు 8 నెలలు కాంగ్రెస్ పార్టీ వచ్చి ఎందుకు మా డిమాండ్స్ నెరవేర్చలేకపోతున్నారు? మేమైనా గొంతెమ్మ కోరికలు అడిగామా? 2, 3 పోస్టులు పెంచి ఎవడైనా తలకు మార్చినోడు గ్రూప్ 2, 3 సిలబస్ సేమ్ మేడం. ఈ గ్రూప్ 2 నేమో ఆగస్టులో పెట్టి గ్రూప్ 3 నేమో నవంబర్లో పెడతాడా? అంటే సేమ్ సిలబస్ కదా, ఒక దగ్గర పెట్టవచ్చు కదా. ఇది నవంబర్లో పెట్టి డిసెంబర్లో పెట్టవచ్చు కదా. వీళ్ళకి ఏమన్నా గ్యాప్ కావాలంటే వాళ్ళకి గ్యాప్ ఇస్తారు, మీకేమో ఎక్కువ గ్యాప్. ఎక్కువగా ఇప్పుడు గ్రూప్ 1 క్వాలిఫై అయినాం మేడం. గ్రూప్ 1 క్వాలిఫై అయినప్పుడు ఇప్పుడు గ్రూప్ 1 రాసుకోవాలా, గ్రూప్ 2 రాసుకోవాలా? డేట్ క్లాసెస్ అవుతున్నాయి కదా. ఎవడేం రాసుకోవాలో అర్థం కావట్లేదు. మరి దీని వెనకాల ఎవరున్నారు మాకే అర్థం కాదు. అసలు ఆ చైర్మన్ గారిని అయితే దండం పెట్టాలండి. ఎన్నిసార్లు చెప్పాము సార్, ఈ ఒక్కసారి చూడండి సార్, ఒక్కసారి డేట్ మార్చి చూడండి. ఎందుకంటే పోస్టులు పెంచి ఎగ్జామ్ డిసెంబర్లో పెట్టంటే మీరు మేము అడిగితే ఏమంటారంటే ఇది రాజ్యాంగబద్ధ సంస్థ, మేము మార్చలేమని చెప్పేసి ఎమ్మెల్యేలు అడుగుతున్నారు. మరి అదే ఒక మనిషిని పట్టుకుని మీరు డేట్ ఎట్లా ఇప్పించారు? అదే రాజ్యాంగబద్ధ సంస్థలో ఒక మనిషి మీరు పిలిపించి డేట్లు ఎట్లా అడిగిపించారు? నాకు అర్థం కాదు. అంటే దీన్ని మీరు అంటే మీకైతే ఒక న్యాయం, పిల్లలకైతే ఒక న్యాయమా? మీరు చెప్పండి సార్ గారు. మీరు కూడా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో మీరు ఉన్నారు కదా, మీ గవర్నమెంట్ ఇంత యాంటీ ఇన్కమ్ తెచ్చుకున్న కారణం ఏంటి? నాకు అర్థం కావట్లేదు. రైట్, రజితారెడ్డి గారు, సరే ఇక్కడ పార్టీలు ఉన్నాయా,